హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 అనాలిసిస్. ముందు 7 ఎపిసోడ్ అనాలిసిస్ అనే వీడియోస్ అనేవి మనం ఆల్రెడీ చేసాం. ఇంకా ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్స్లో పెడతాను, చూసేయండి. ఈ ఎపిసోడ్లో ఎవరెవరు హైలైట్ అయ్యారు, ఎవరు ఫేర్గా ఆడారు, ఎవరు అన్ఫేర్గా ఆడారు, ఎవరు ఓటింగ్ లిస్ట్లో ఎక్కడెక్కడ ఉన్నారు, జడ్జెస్ ఎట్లా బిహేవ్ చేశారు, ప్రతి విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఎండ్ వరకు. షో స్టార్టింగ్ యాజ్ యూజువల్ శ్రీముఖి ఇంట్రడక్షన్, అట్లాగే జడ్జెస్ ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద మనీష్ని పిలిచారు. నువ్వు వరుసగా వరస్ట్ ప్లేయర్గా వస్తున్నావు ప్రతిరోజు, ఈరోజు ఎలాగన్నా నువ్వు బెస్ట్ ప్లేయర్ అవ్వాలని చెప్పి కొంచెం మర్యాద మనీష్కి క్లాస్ పీకారు. తర్వాత ఒక టాస్క్ స్టార్ట్ చేశారు. ఏంటంటే ఫ్రూట్స్ గేమ్, లక్ గేమ్. ఫ్రూట్స్ పెడుతున్నారు. కొన్ని బాక్సెస్లో ఫ్రూట్స్ పెట్టి వాళ్ళు బాక్సెస్ ఫ్రూట్స్ తీసుకుంటారు. అందులో 3 ఫ్రూట్స్ సేమ్ వస్తాయి. ఎవరో ముగ్గురికి వాళ్ళని లీడర్ చేస్తారు. వాళ్ళు ఎవరెవరు వచ్చారంటే ముగ్గురు టీమ్ లీడర్స్ షాకిబ్, నాగప్రశాంత్ అండ్ మర్యాద మనీష్ వచ్చారు. ఈ ముగ్గురికి 3 స్లిప్లు ఇచ్చారు ఒక బాక్స్లో. అందులో కొన్ని నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఆ నెంబర్స్ ప్రకారంగా వీళ్ళు టీం అనేది సెలెక్ట్ చేస్తారు. సో ఫస్ట్ షాకిబ్ తీసుకున్నాడు, అతనికి 2 వచ్చింది. తర్వాత నాగప్రశాంత్కి 4 వచ్చింది, మర్యాద మనీష్కి 6 వచ్చింది. ఈ 2, 4, 6 ఏంటంటే అంతమందిని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ మనకేంటి 6 వచ్చింది మర్యాద మనీష్కి, ఎక్కువ మంది వస్తారు అని మనం ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఫస్ట్ తక్కువ నెంబర్స్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. షాకిబ్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు, మంచి ప్లేయర్స్ని చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత నాగప్రశాంత్ కూడా 4 మంచి క్యాండిడేట్స్ని తీసుకున్నాడు. ఇక మిగిలిన 6 మర్యాద మనీష్ టీంలోకి వచ్చారు. అయితే ఇక్కడ ఎవరైతే 6 ఉన్నారో అంత ఫోకస్ లేకుండా, లైమ్లైట్ లేకుండా ఉన్న వాళ్ళే, మంచిగా ఆడుతున్న వాళ్ళు, బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు, షోలోకి వెళ్తారనుకునే వాళ్ళందరూ నాగప్రశాంత్ అట్లాగే షాకిబ్ సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత వీళ్ళందరికీ ఒక టాస్క్ పెట్టారు. అదేంటంటే 15 క్వశ్చన్లు అడుగుతారు. వీళ్ళందరూ 15 మందిని 2 టీమ్స్గా డివైడ్ చేసేసారు. ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వస్తారు. సో ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఒక పాయింట్ ఉంటుంది, చెప్పని వాళ్ళ సైడ్ నుంచి ఇంకొకరు రావడానికి ఛాన్స్ ఉండదు. ఇట్లాంటిది ఒక టాస్క్ పెట్టి ఒకరి తర్వాత ఒకరు పిలిచారు. 3 టీమ్స్గా వీళ్ళు డివైడ్ అయ్యారు కదా. సో వీళ్ళు ఒక్కొక్క టీం నుంచి వస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ అక్కడ వస్తుంది. 15 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి వీళ్ళు. అలా ఆన్సర్ చేయాలంటే వీళ్ళు ఫస్ట్ బెల్ కొట్టాలి. బెల్ కొట్టిన వాళ్ళకి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ టాస్క్లో దమ్ము శ్రీజ గారు హైలైట్ అయ్యారు. అట్లాగే మనీష్ ఒక రైట్ ఆన్సర్ చెప్పాడు. ఇంకొంతమంది హైలైట్ అయ్యారు. కొన్ని క్వశ్చన్స్ తర్వాత రూల్స్ మళ్ళీ చేంజ్ చేశారు. ఒక్కొక్క క్వశ్చన్కి 9 సెకండ్సే టైం ఇచ్చి తర్వాత రూల్ నెంబర్ 2 అని ఇంకొక టాస్క్ స్టార్ట్ చేశారు. సేమ్ క్వశ్చన్స్ తర్వాత ఇలా కంటిన్యూషన్గా 15 రౌండ్స్ అనేది టాస్క్ కంటిన్యూ అయింది. టాస్క్లో అడిగిన క్వశ్చన్స్ అన్ని చెప్తే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. సో నేను ఎవరెవరికి ఎట్లా ఏమేం జరిగినవి మాత్రం చెప్తాను. ఇక్కడ బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్యాండిడేట్ మర్యాద మనీష్. బిగ్ బాస్ టీము అట్లాగే అగ్ని పరీక్ష టీము, అక్కడ ఉన్న జడ్జెస్, హోస్టు మర్యాద మనీష్ని టార్గెట్ చేశారా అని అయితే నాకు అనిపించింది. కానీ ఆ టార్గెట్లో కూడా ఒక పాజిటివిటీ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇతన్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించాలనుకుంటున్నారా, అందుకే ఒక రకమైన కంటెంట్ లైమ్లైట్లో అతను ఉంచుతున్నారనే డౌట్ అయితే నాకైతే క్రియేట్ అయ్యింది. గేమ్ బాగా ఆడి కొన్ని టాస్కుల్లో గెలిచి, ఈ రౌండ్స్లో కూడా గెలిచి, కొంతమంది దమ్ము శ్రీజ లాంటి వాళ్ళు కానీ, ఆర్మీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ, షాకిబ్ లాంటి వాళ్ళు కానీ గెలుస్తున్నప్పుడు మర్యాద మనీష్కే ఎందుకు ఇక్కడ ఎక్కువ కంటెంట్ దొరుకుతుంది అనే విషయం మనం అబ్జర్వ్ చేయాలి. అతను నిన్న ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం, అతను ఓడిపోయినా గెలిచినా లైమ్లైట్లో మాత్రం ఉంటున్నాడు, ఫోకస్ అవుతుంది అతని మీద ఎక్కువ అని. సో ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. నువ్వు వరస్ట్ అని బలి గుచ్చి మర్యాద మనిషిని ఒక రకంగా చెప్తూనే ఉన్నారు. ఎపిసోడ్ స్టార్టింగ్ కూడా నువ్వు ప్రతిరోజు వరస్ట్ అవుతున్నావు, ఈరోజు నువ్వు బెస్ట్ అవ్వాలనే పాయింట్ మీద స్టార్ట్ చేశారు. నాకైతే ఇక్కడ క్లియర్ కట్ మర్యాద మనిషిని టార్గెట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అది కూడా బిగ్ బాస్ హౌస్లోకి పంపించడానికి కోసమేనా అన్నట్టుగా అనిపించింది. మర్యాద మనిషిని టార్గెట్ చేసిన విషయం గురించి మీకేమనిపించిందని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అతని టీంలో అందరికీ ఛాన్స్ ఇచ్చాడు. స్టిల్ అతనికి బ్యాడ్ నేమ్, వరస్ట్ ప్లేయర్ అన్నట్టు శ్రీముఖి గారు కానీ జడ్జెస్ కానీ అతను మరీ గుచ్చి చెప్పారు. నాకు అది కొంచెం బ్యాడ్ అనిపించింది. కానీ ఎందుకో అతనికి కంటెంట్ ఇస్తున్నారు అన్నట్టుగా అనిపించింది ఇంకా బ్యాక్లో కూడా. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ ఎపిసోడ్లో హైలైట్ వచ్చేసి శ్రీజ గారు, దమ్ము శ్రీజ గారు. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఒక ఇన్స్టాలో రీల్ కూడా పెట్టారు. అది స్టార్టింగ్ ఎపిసోడ్లో తను లోడా ఎలా పడితే అట్లాగా గజిబిజిగా మాట్లాడింది కదా, గుర్తుందిగా మనందరికీ. తను ఎందుకు అట్లా మాట్లాడింది, ఓవర్ యాక్షన్ చేసిందంటే అక్కడ ఇచ్చిన టాస్క్ అట్లా మాట్లాడాలని తను క్లారిటీ ఇచ్చిందనమాట. ఆ తర్వాత ఆ టాస్క్ తర్వాత తను అట్లా బిహేవ్ చేయలేదు. ఎప్పుడు గేమ్ ఉంటే అప్పుడు ఆడడం, ఎప్పుడు టాస్క్ ఉంటే అప్పుడు ప్లే చేయడం, స్ట్రాటజిక్ గేమ్ ఆడడం. ఈరోజు క్వశ్చన్స్ కూడా నిన్న ఎపిసోడ్లో లాస్ట్ క్వశ్చన్ కూడా శ్రీజ ఆన్సర్ చేసిన విధానం నిజంగా బాగా ఇంప్రెస్ చేస్తుంది ఆడియన్స్ని.
ఖచ్చితంగా దమ్ము శ్రీజ గారు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అడుగుపెట్టే అవకాశం అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో మనీష్ని టార్గెట్ చేశారు. శ్రీజ హైలైట్ అయ్యింది. ప్రియా శెట్టి గారు ఓట్ అప్పీల్ చేసుకున్నారు. సో లాస్ట్కి ఇంత డ్రామా జరిగింది. ఈ ఎపిసోడ్స్ చూసాము. అయితే ఈరోజు కూడా ఎపిసోడ్లో అంతగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఒక్కొక్క రౌండ్ 15 రౌండ్ క్వశ్చన్స్ అనేది జరిగినాయి అంతే. దాంట్లో ఎవరు హైలైట్ అయ్యారు, ఎవరు డౌన్ అయ్యారు, ఎవరు టార్గెట్ అయ్యారు, ఇదే పాయింట్ మెయిన్గా అక్కడ ఉంది. సో మీరు ఆడియన్స్ ఎవరికి ఓటేస్తున్నారు అనేది చూసుకుని జాగ్రత్తగా ఓట్ చేయండి. కామన్ మ్యాన్నే మీరు బిగ్ బాస్లోకి పంపించాలనుకుంటే వాళ్ళకి మాత్రమే ఓటేయండి. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ పైకి వెళ్ళిపోయి ఓటింగ్ ఉండి సో మేము ఓటేసిన వాళ్ళే పైన ఉన్నారని వాళ్ళని తర్వాత బ్లేమ్ చేయొద్దు. సో మీరు ఎవరైతే ఓటేస్తారో వాళ్ళు మాత్రమే హౌస్లోకి వెళ్తారు. మీరు కామన్ మ్యాన్కి ఓటేయండి, మీ ద్వారా వాళ్ళు వెళ్తారు. తర్వాత జడ్జెస్ ద్వారా ఒకరిద్దరు వాళ్ళు పంపించాలనుకుంటే అప్పుడు వాళ్ళని పంపిస్తారు. సో వాళ్ళు ఎలాగైనా వెళ్తారు. సో కామన్ మ్యాన్ వెళ్ళాలంటే మాత్రం మన చేతిలో ఉంది. సో ఇది మైండ్లో పెట్టుకుని మీరు ఓట్ చేయండి. వీటితో పాటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు అనే కన్ఫర్మ్డ్ లిస్టు నేను 1-2 డేస్లో అప్డేట్ చేయబోతున్నాను. ట్రస్టెడ్ సోర్సెస్ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకుని విత్ ఇమేజెస్తో నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఇమేజ్ వీడియో చేశాను. ఎవరైతే సెలబ్రిటీస్ దగ్గరికి బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారో ఆ వీడియో నేను ఎండ్ కార్డ్స్లో పెడతాను, మీరు చూడండి. 19 మంది కంటెస్టెంట్స్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అనేది చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ టు అవర్ టాకీస్ టుడే ఛానల్. ఇది ఇవాళ ఎపిసోడ్ 8 అనాలిసిస్ డిస్కషన్. ఈ ఎపిసోడ్లో మీకు ఎవరు హైలైట్ అనిపించింది, ఎవరు డౌన్ అనిపించింది, ఎవరు బాగా ఆడారు, ఎవరు వరస్ట్గా ఆడారు, మీరు ఎవరెవరికి ఓటేస్తున్నారు, మీ దృష్టిలో ఎవరు టాప్ 5 కంటెస్టెంట్స్, ఎవరు హౌస్లోకి వెళ్తారు, ప్రతి విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లైలు ఇస్తాను. సో మళ్ళీ సెలబ్రిటీస్ లిస్ట్తో మీ ముందుకు వస్తాను. రేపటి ఎపిసోడ్ అనాలిసిస్తో మళ్ళీ కలుస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.